ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద నిరాధార నిందలతో వైసీపీ చేసే కుట్రలో భాగంగా పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేలేరు నిన్న ప్రెస్ మీట్లో. సగటు సామాన్య కార్యకర్త నుంచి అంచెలంచెలుగా నాయకుడిగా, ఒక కౌన్సిలర్గా, చైర్మన్గా, శాసనసభ్యులుగా దినదిన ప్రభుత్వానికి చెందిన ఆయన్ని ఆకాశం మీద ఉమ్మేసినట్టే మీరు చేసిన పని. తాడేపల్లిగూడెం ముద్దుబిడ్డ బలుసులమ్మ తల్లి ఆశీస్సులతో తాడేపల్లిగూడాన్ని దశ దిశల గుడు ఊరి పేరు నిలబెట్టడం కోసం ఆయన అసెంబ్లీలో అన్ని విధాల ఒక మాధవరం రోడ్డు అవ్వచ్చు, జగన్నాథపురం రోడ్డు అవ్వచ్చు, గూడెంలో ఉన్న మెయిన్ రోడ్లు కావచ్చు, అన్నీ కూడా ఆయన కష్టపడి ప్రభుత్వంలో నిధులు ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రిని పట్టుకుని ఎవరిని పట్టుకుని చాలా కష్టపడి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ముందుకెళ్తున్నారు. ఆయన బలుసులమ్మ జాతర నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు 44 ఏళ్ళు ఇప్పటి వరకు అలాంటి జాతరను కానీ ఏ ఊళ్ళో కానీ చూడలేదు నేను. గుడి ఆడపడుచులు కానీ ఏ రాష్ట్రాల్లో ఏ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తాడేపల్లి కూడా వచ్చి దూపదీప నైవేద్యాలతో గుడిని వాళ్ళ సొంత ఇల్లులాగా అన్నీ అలంకరించి పట్టణంలో ఉన్న వ్యాపారులు కానీ ప్రముఖులు కానీ అన్ని కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ఈ పండుగను జరిపించారు. ఉగాది పండుగ కానీ మన జాతర కానీ అందరూ భాగస్వాములుగా జరిగి దిగ్విజయంగా జరిగింది. దాన్ని మీరంతా మెచ్చుకుని తీరాలి తప్ప ఆయన మీద నిరాధారణ నిందలేసి మీకు అకౌంటబిలిటీ చెప్పాలా? ఎవరింటి మీద 4 ఏళ్ల క్రితం ఇసుక దిగితే వార్డు వాలంటీర్లని కార్యకర్తలుగా పెట్టుకుని మీరు వాళ్ళ దగ్గర అవినీతి పొందారు మున్సిపల్ ఆఫీస్లో. నెక్స్ట్ ప్రతి దానిలో కూడా ఇసుక లభించలేదు. మందు అమ్ముకున్నారు, గన్లు అమ్ముకున్నారు, ప్రజలను అన్ని రకాలుగా కొల్లగొట్టారు. శ్రీనివాస్ గారు కరోనా టైంలో కూడా అశేషమైన సేవలు అందించి తాడేపల్లి కూడా ప్రజలనే కాకుండా నియోజకవర్గంలో మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసి పంపించారు ఆయన. అలాంటి వ్యక్తుల మీద మీరు నిందలేయడం అనేది చాలా తప్పది. ఆయన ఎప్పుడు కూడా అవినీతిని ప్రోత్సహించలేదు, అవినీతిని ఎంకరేజ్ చేయడు కూడా ఆయన. ఈ రోజుకి కూడా ఎవరైనా డబ్బులు పట్టుకొచ్చి ఏ విషయం మీద అయితే గుడికి ఇవ్వాలి 10 లక్ష రూపాయలు అంటే గుడి చైర్మన్ అంజబాబుని రప్పించి ఇదే గుమ్మంలో ఆయన దగ్గరుండి ఇప్పిస్తాడు. గుడికి ఖర్చు పెట్టింది ఇంకా అక్కడ ఇప్పిన లైటింగ్ కూడా ఇంకా పూర్తిగా ఇప్పలేదు. మీకు లెక్కలు కావాలా? మీరు అడుగుతున్నాను. మీరు చాలా తప్పు అనేది. తాడేపల్లి కూడా ప్రజలందరూ కూడా జాతర బాగా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటున్నారు. మీ పాత నాయకులు బలుసులమ్మ గుడికి వెళ్ళి చీర పెట్టాలి కానీ గుళ్ళో చీరలు ఎత్తుకెళ్ళేవారు పాత నాయకులు. మీ 19 నుంచి 24 జరిగిన పాత కమిటీ వాళ్ళు కావాలంటే కనుక్కోండి మీరు. ప్రతి దానిలో కూడా అవినీతే. తాడేపల్లి కూడా అంటే నవ్వుకునేవారు ఆ రోజుల్లో. ఈరోజు గుడి రావడానికి బంధుగానే ఊళ్ళోకి బస్సులు వస్తాయి, అది చూడండి ఒకసారి మీరు. ఊళ్ళోకి ఇంతకుముందు ఎన్ని బస్సులు వచ్చి ఇప్పుడు ఎన్ని బస్సులు వెళ్తున్నాయని చూసుకోండి. అప్పటికిప్పుడు డిఫరెన్స్. అలాంటి చేసే నాయకుడి మీద మచ్చేయడం అనేది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం మేము. ఎప్పుడైనా కూడా మీరు మాట్లాడే విధంగా జాగ్రత్తగా మాట్లాడండి. అభివృద్ధి మీ కళ్ళకు అద్దినట్టు కనపడుతుంది ప్రతి విషయంలో కూడా. మీకు చాలా ఊళ్ళల్లో చాలా గ్రామాలు మాకు 20 ఏళ్ళుగా రోడ్ లేదు, 10 ఏళ్ళుగా రోడ్ లేదు. మీరు తణుకు రోడ్డు కానీ ఏలు రోడ్డు కానీ చూడండి. ఎప్పుడైనా ఎవరన్నా ఊళ్ళో నుంచి వెళ్ళేవారా? అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు గుడిని అందంగా తీర్చిదిద్దిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎప్పుడైనా కానీ జనసేన నాయకుల మీద కానీ మీ నాయకుడు జగన్ గారు సైనిక సంక్షేమానికి 500 ఇచ్చాడు. మా నాయకుడు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఎన్నో మందికి ఎన్నో దానాలు అక్కడ పైన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తూ ఉంటుంటే అలాంటి వాళ్ళ మీద నిందలేసి మీరేదో పబ్బం గడుపుకుందని చూస్తే చాలా తప్పండి అది. మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా ఇలాంటి తప్పు నిందలేస్తే పద్ధతిగా ఉండదండి. దయచేసి జనసైనికుడిగా చెప్తున్నాను ఇది. ఎప్పుడు కూడా మీరు అప్పుడు చేసిన అభివృద్ధి ఏంటి ఇప్పుడేంటి చెప్పండి. డిఫరెన్స్ మేము చెప్తాం. మేము మీకు 19 నుంచి 24 మేము 24 నుంచి ఇప్పుడు 26 దాని డిఫరెన్స్ మీకు కళ్ళ ముందు కనపడుతుంది మీకు. దయచేసి నిందలేయకండి, తప్పుగా ఉంటుంది. ఇలాంటివి జరిగితే కనుక మీ ఇంటి ముందే టెంట్ వేసి కూర్చుంటాం. దయచేసి ఒక జనసైనికుడిగా చెప్తున్నాను ఈరోజు. థ్యాంక్ యూ అండి.